మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఆ చిలకను పుచ్చుకున్నాడో ఇంకా బలియాగం అయిపోయింది. కానీ ఈ మాట ఆయన కేక వేశాడని ఉంటుందండి. ఆయన ఊపిరంతా తీసుకుని కేక వేశాడు. ఏమని తెలుసా? ఇంకా సమాప్తమైంది. ఈ మాట గ్రీక్లో చూసినప్పుడు ఇట్స్ టెట్లిసియా అని ఉంటుందండి. అంటే ఆ మాట చూస్తే ఇట్ ఈస్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ కంప్లీట్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సాధింపబడింది, ముగింపబడింది, ఇంకేంటి? సమాప్తమైంది. ఈ మాట ఎవరు వాడతారు, ఎప్పుడు వాడతారంటే ఇది 4 రకాల మనుషులు వివిధ రీతిగా వాడతారండి. ఈ మాటను ఒక్కసారి వివరిస్తాను. ఈ మాట వాడేటప్పుడు ఎలా వాడతారంటే, ఒక పెయింటర్ అనుకుంటాడు. ఒక పెయింటరు పెయింటింగ్ వేసాడు. ఆయన పెయింటింగ్ వేసిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? పెయింటింగ్ ముగించిన తర్వాత ఫినిష్డ్, అయిపోయింది. అదే రీతిగా ఒక మాస్టర్, ఒక యజమాని దాసుడికి పని చెప్పిన తర్వాత పని అయిపోతే దాసుడు చెప్పే మాట ఏంటి చెప్పండి? అయిపోయింది. దట్ ఈస్ ద సేమ్ ట్రాన్స్లేషన్. ఒక యాజకుడు ఒక బలి పశువు ఇచ్చిన తర్వాత, బలి అయిన తర్వాత వచ్చిన మనిషికి ఏమని చెప్తాడు తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది. యేసు ప్రభు కూడా సిలువలో చేసిన కార్యము అయిపోయింది. ఇదే మాట ఇంకొక చోట వాడతారండి. ఒక వ్యక్తి ఎక్కడన్నా చెల్లించాల్సి వచ్చినప్పుడు, ఒక మెర్చెంటైజ్కి పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఈ రోజులో సింపుల్గా చెప్పాలంటే మన ఎంత గూగుల్ పే, ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళి పేమెంట్ అయిన తర్వాత ఏమని చెప్తాం? పేమెంట్ అయిపోయింది, రిసిప్ట్ ఇదిగో, ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసు ప్రభు సిలువలో నుండి వేసిన కేక ఇది వన్ ఆఫ్ ది సెకండ్ లౌడెస్ట్ కేక. ఆయన ఊపిరంతా తీసుకునంట, ఎప్పుడైతే చిలకను పుచ్చుకున్నాడో ఆయన ఊపిరంతా తీసుకుని బిగ్గరగా కేక వేశాడట. ఇంకా సమాప్తమైంది, నేను ఈ లోకంలోకి వచ్చిన కార్యము సమాప్తమైంది. ఆ సిలువలో వేలాడుతూ యేసు ప్రభు అలాగ కనబడుతున్నప్పుడు మనుషులకి ఆయన చెప్పిన మాట అర్థం కాల. ఈరోజు మీకు కూడా అర్థం కాక మీరు కూడా సమాప్తమైంది అని చూస్తున్నారు. ఒకసారి వేరే పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. సిలువ కింద ఉన్నవారు చూసిన దానికన్నా పరలోకం నుండి ఎలా కనబడిందో చూద్దాం. పరలోకంలో విలువైన వ్యక్తి, పరలోకపు ముద్దు బిడ్డ, దేవుని కుమారుడు కదా. పరలోకంలో విలువైన వ్యక్తి ఈ లోకంలో పశువుల పాకలోకి వచ్చినప్పుడు, పరలోకంలో ఉన్న మహిమైశ్వర్యుడు సడన్గా లోకంలో పశువుల పాకలోకి వచ్చినప్పుడు పరలోకం అంతా ఎలా ఉండేది? మా రాజు ఏంటి అలాగెళ్ళాడు? మా రాజు ఏంటి అలా తగ్గించుకుని వెళ్ళాడు? మా రాజు ఏంటి అంత అల్పమైన, అంత దీన స్థితిలోకి వెళ్ళిపోయాడేంటి? ఎప్పుడు మా రాజు మళ్ళీ వస్తాడా? పరలోకంలో యేసు ప్రభు లేడు. అప్పుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరలోకంలో వెళ్ళాడు. అందరూ ఆశపడుతున్నారు, పరలోకం అంతా బోసిపోయింది తండ్రి, ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు? ఉండదా? అందరికీ ప్రేమికుడు. పరలోకంలో లేకపోతే ఆ బాధ ఉండదా? ఖాళీ ఉండదా? పరలోకం మొత్తం ఎదురు చూస్తుంది. 33.5 సంవత్సరాలు కనిపెట్టింది. 33.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన హింసిస్తూ ఉంటే పరలోకం ఎలా ఉండేది? ఆనందిస్తూ ఉండేదా? మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు మిమ్మల్ని ఎవరైనా కొడతా ఉంటే మీరు చూసుకుని నవ్వుకుంటా ఉంటారు కదా, ఏడవరా? నేను అనుకుంటాను, యేసు ప్రభు నా కొరడా దెబ్బలు కొడతా ఉంటే మికాయేలుకి మండిపోతూ ఉండుంటుంది. ద బెస్ట్ ఆఫ్ ది ఆర్మీ ఇన్ ద హోల్ యూనివర్స్ అండ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ మికాయేలు ఒక్కడు చాలు. దానియేలుకి వార్త రావాల్సినప్పుడు మధ్య ఆకాశంలో పరిశీల రాజు వస్తే మికాయేలు ఒక్కడొచ్చి పోరాడాడంట. అన్ని దెయ్యాల్ని, అన్ని దురాత్మల్ని అనుకుంటాడండి. మికాయేలు అని ఉంటాడు, కత్తి పట్టుకున్న దేవా నన్ను వదులు చాలు, నా దేవుణ్ణి, నా రాజుని దూషిస్తున్న వాళ్ళని నేను చూసుకుంటాను. ఆయన అలాగ కొరడా దెబ్బలు కొడుతూ ఆయన రక్తబొమ్మతో మాడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. పరలోకం చూసుంటుందా? దూతలు చూసి ఆనందించుండేవారా? తండ్రి చూస్తా బాగా అన్నాడా? అనుకుంటారండి. ఆయన అలాగ వేలాడుతూ, నగ్నంగా శిలువ మీద వేలాడుతూ, అవమానపరచబడుతూ ఉంటే
పరలోకం అంతా బాధతో ఉంటుంది. కానీ పరలోకం మొత్తం వేచి ఉన్నది ఒక్క మాట కొరకు. ఏంటి ఒక మాట తెలుసా? ఇంక అయిపోయిందని చెప్పయ్యా, చూడలేకపోతున్నావు, ఇంక అయిపోయిందని చెప్పయ్యా. మనుషుడికి అర్థం కాలే. మనుషుడు అనుకున్నాడు నా పని అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు అనుకున్నాడు. కానీ పరలోకానికి ఎదురు చూస్తున్నారు. ఏంటి తెలుసా? ఇది విజయధ్వని. సిలువలో యేసు ప్రభువుని ఇంకా సమాప్తమైంది అని పలుకుతాం, అది విజయధ్వని అండి. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో చేసిన బలి పశువుగా సంపూర్ణంగా బలియాగంగా మారాడో, ఇంకా అయిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ మాటతో నేను అనుకుంటాను పరలోకం మొత్తం గంతులేసి కేకలు వేసి ఆనందించుంటారు. అవునా కదా? ఇంకా నీ శ్రమ అయిపోయిందయ్యా, చాలు, నీ శ్రమని చూడలేము. నువ్వు చేయాల్సిన పని అయిపోయిందయ్యా, ఇంకా చాలు, ఇంక నువ్వు మరలా రాకపోతున్నావు. ఇట్ ఈస్ టైమ్ యూ గోనా కమ్ బ్యాక్. ద కింగ్ ఈస్ గోనా కమ్ బ్యాక్. నా రాజ్యం మరలా పరలోకానికి రాబోతున్నాడు. నా రాజ్యం మరలా సింహాసనాన్ని ఎక్కబోతున్నాడు. నా రాజు అక్కడ అవమానంగా కనబడుతున్నాడు, కానీ విజయశీనుడిగా లాగబోతున్నాడు. పరలోకం మొత్తం ఇట్ వాజ్ ఎక్సైట్మెంట్. కానీ అదే సమయంలో ఆయన సిలువలో ఆయన చెప్పిన మాట ఇంకా సమాప్తం అంటాం. ఈరోజు మనందరూ విడిపించబడటానికి ద ప్రాసెస్ ఇస్ ఫినిష్డ్. మనకి కావాల్సిన క్షమాపణకి ద ప్రాసెస్ ఇస్ ఫినిష్డ్. మనం పరలోక రాజ్యం చేరటానికి, మనము పరలోక రాజ్యపు వారసులుగా మారటానికి, దేవుని బిడ్డలుగా మార్చబడటానికి దేవుడు అంటున్నాడు, చేయవలసిందంతా చేయబడింది, చెల్లించబడాల్సిందంతా చెల్లించబడింది. ఇంకా ఎవరైనా సరే దేవుని సింహాసనము ముందు, ఆ కృపా సింహాసనము ముందు ధైర్యముగా రావచ్చు. అదే సమయంలో తెలుసా అండి, ఆయన ఎప్పుడైతే ఇంకా సమాప్తమైందన్నాడో, ఆలయంలో తెర పై నుండి కిందకి రెండుగా చినిగింది. ఆ తెర ఇంచుమించు 40 అడుగులు ఎత్తు. అంటే ఇక్కడ ఈ ట్రస్ కనబడేదానికన్నా ఇంకా ఎత్తు. ఇంచుమించు దీనంత అగలం. అది 7 ఇంచులు తిక్కు, 7 ఇంచెస్ తిక్కు. 2 రథాలు 2 వైపు పరిగెత్తించినా కూడా చినగదంట. అది కింద నుంచి పైకి చినగలేదు. కానీ దేవుడు అన్నాడు, ఇంకా సమాప్తమైంది, ఎవరైనానూ సరే నా దగ్గరికి ధైర్యంగా రావచ్చు. క్రీస్తు యేసు రక్తము ద్వారముగా కడగబడిన ప్రతి ఒక్కరూ ఇంక నా బిడ్డలే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, క్రీస్తు శిలువలో చెప్పిన మాట సమాప్తమైందనేది నేను చచ్చిపోతున్నాను కాదు, కానీ జయధ్వని. ఈరోజు యేసు నామములో, యేసు రక్తములో, యేసు శిలువలో చేసిన కార్యంలో జయం ఉంది. నమ్మేవారు 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి.